అత్తగారి పెత్తనంలో కొడుకంటే ఆరాటం, కోడలమ్మ పట్టుదల్లో ప్రతిక్షేమం పరమార్థం. ఈ పచ్చని లోగిల్లో పై వాళ్ళెవరున్నారు, ఈ మమతల కోవెల్లో ఈ కలహాలెందుకు? ఆలు మగలలో అనురాగం ఇల్లాలో అత్తకు తెలియొద్దా, అత్తగారిలో అమ్మతనం కాబోయే తల్లికి తెలియొద్దా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు, ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తనువున సగభాగం. అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడు అంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న రెండు కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే రెండు ఉండాలి, లేదా కంటి చూపి వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తాను నాన్న. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పరేమండి? ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళడం లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరూ చెరో వైపు లాగుతుంటే వాడు మూడో వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా చెప్పు? ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్తా కోడళ్ల మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా? 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. కన్నా రాజకన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు బుజ్జధవ. చూసావా, కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్యా. వెళ్ళనయ్యమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారు.
నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాణ్ణి నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా కని? 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో చెప్పడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. వాడు బాబు ఏడుస్తున్నాడు. నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్. వద్దమ్మా, ఎడవ, ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా. మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బాబు నాకు కావాలంటమ్మా. నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా, ఏడవకు, తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ తీసుకో. అవునే అమ్ములు, నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి? ఎందుకంటే పద్మా సూరిబాబుల పెళ్లి చేయించానుగా. వాళ్ళ పెళ్లి చేయించింది నేను. కానీ ఎందుకు చేయించారు? నేను వాళ్ళ పెళ్లి మీతో చెప్పి చేయిస్తానని మాటిచ్చాను. మీతో చెప్దాం అనుకునేలోగా క్లైమాక్స్ వచ్చేసింది. మిమ్మల్ని బతిమాలి చేయించాల్సిన పెళ్లిని అట్నుంచి నరుక్కొచ్చి బెదిరించి